ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆగు కేదార్, పదండి బాబాయ్. పదమ్మా. అక్క వాళ్ళు లోపలికి వెళ్తున్నారు, మనం లోపలికి ఎలా వెళ్తాం దాత్రి? ఇక్కడి నుంచి అటు కారిడార్, ఐసీయూ బ్యాక్ డోర్, ఫ్రంట్ డోర్, లోపలికి వెళ్లకుండానే అన్ని వాచ్ చేయొచ్చు. అవును దాత్రి. కాచి అక్క, బాబాయ్కి ఎలా ఉంది? ఇంకా అలానే ఉందక్క, స్పృహలోకి రాలేదు. బీపీ కంట్రోల్లోకి వచ్చింది. ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నారు. డేంజర్ కొంచెం తగ్గినట్టే అంటున్నారు. వాడికేం కాదమ్మా, నువ్వు చూస్తూ ఉండు. తెల్లారేసరికి వాడు కళ్ళు తెరుస్తాడు. మీ నాన్న గట్టోడు. పొద్దున్నుంచి ఇక్కడే ఉన్నావు, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. మేము వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడిస్తాం. 3rd ఫ్లోర్లో ఉన్నారు, మీరు వెళ్ళి మాట్లాడండి అక్క, తర్వాత నేను వెళ్తాను. సరే కాచి, 10 minutesలో వచ్చేస్తాం. పదండి బాబాయ్. దాత్రి, మినిస్టర్ కౌశిక్కి అక్కకి భయపడి అటాక్ చెయ్యదేమో అని అనిపిస్తోంది. ఎందుకలా అనిపిస్తుంది? డౌట్ పడేలా ఇక్కడేం లేదు. పైగా ఈ సైలెన్స్ చూస్తుంటే నాకెందుకో మనమే ఎక్కువ భయపడుతున్నామేమో అనిపిస్తోంది. నాకైతే ఈ సైలెన్స్ ని చూస్తుంటే డౌట్ ఇంకా పెరిగిపోతుంది కేదార్. నాకెందుకో ఈ సైలెన్స్ వైలెన్స్ కోసమే అనిపిస్తుంది. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. రే, ఇంకెన్ని ఫ్లోర్లు తిప్పుతావురా? రండ్రా. రమ్య కాల్ చేస్తుంది. చెప్పు రమ్య, రంగ గురించి ఏమైనా తెలిసిందా? నో మ్యామ్, రాంగ్ టిప్. ఇక్కడ వేరే ఎవరో రంగన్న పేరుతో ఉన్నారు. ఛా! సరే, మీరు రంగ కోసం సర్చ్ ఆపండి. తనకు కావలసిన వాళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరున్నా సరే వాళ్ళని ఎంక్వైరీ చేయమని కిరణ్ వాళ్ళకి చెప్పు. షూర్ మ్యామ్. గ్రౌండ్ ఫ్లోర్ నే పెట్టుకుని పైనంతా తిప్పారేంట్రా? ఆ అమ్మాయిని వేసేయమంటావా బాయ్? రే ఫుల్, ఇది హాస్పిటల్. కొంచెం తేడా జరిగినా సెక్యూరిటీ, డాక్టర్స్ అందరూ వచ్చేస్తారు. హాయ్ సిస్టర్. సారీ సిస్టర్, రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్లో ఉన్నావు. రండ్రా. ఓకేనా రమ్య? కిరణ్ వాళ్ళని ఫాలో అప్ చేయమని నువ్విద్దరి కానిస్టేబుల్స్ తీసుకుని హాస్పిటల్కి వచ్చే. ఓకే మ్యామ్. క్విక్. రంగా మిస్ అయ్యాడంట కేడి. ఛే! రంగా దొరికిపోతాడు. కేసులో లీడ్ దొరుకుతుంది అనుకున్నాం దాత్రి. ఎంత దూరం పారిపోతాడు కేడి? ఇవాళ కాకపోతే రేపైనా మనకి దొరుకుతాడులే. కాచి ఎందుకలా పడుంది? అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రి. ఇప్పటి వరకు బానే ఉంది కదా, ఇంతలోనే ఏమైంది? ఎక్కడో ఏదో తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. పద వెళ్దాం. హా, హాయ్ కమలాకర్, చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. నాకు కిడ్నాప్స్, చిన్న చిన్న స్మగ్లింగ్స్ చేయడంలో హెల్ప్ చేసావు. ఆ కృతజ్ఞత నాకుంది. కానీ ఏం చేద్దాం, యువరాజును నిలబెట్టడానికి నిన్ను చంపాల్సి వస్తుంది. ఇంతమందిని చంపినా
ఏ రోజు బాధ అనిపించలేదురా దేవా. కానీ ఈ రోజు కమలాకర్ని చంపుతా ఉంటే ఏదో ఒక తెలియని బాధగా ఉందిరా. ఒక మంచి స్నేహితుడిని పోగొట్టుకుంటున్న ఫీలింగ్. ఇదిగో కమలాకరు, మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ ఏంటో తెలుసా? నిద్రలో చావు. కాచి 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 కాచిలే కాచినెవరో బాటిల్తో కొట్టారు కేదార్. హ, కొట్టారా? కాచీని కొట్టి బాబాయ్ దగ్గరికి వెళ్ళుంటారా దాత్రి? పదా నొప్పి తెలియకుండా పైకెళ్ళిపో. మీనన్ ఉన్నాడేంటి దాత్రి? అంటే బాబాయ్ మీద అటాక్ చేయించింది, నన్ను కేసులో ఇరికించాలనుకుంది మీనన్నా 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 మీనన్నా. అసలు మీనన్ ఎందుకు ఇదంతా చేస్తున్నాడు దాత్రి? తెలీదు కేదార్, కానీ మీనన్ మినిస్టర్ వీళ్ళిద్దరూ కలిసి ఈ పని చేస్తున్నారు. ఇదిగో కమలాకరు, నీ చావు మాత్రం వృధా అవదని గుర్తుపెట్టుకో. మనం ఏదో ఒకటి చేసి మీనన్ ఆపకపోతే ఇంకో నిమిషంలో మావయ్య గారి ప్రాణం మాత్రం తీస్తాడని తెలుసు. రమ్య వాళ్ళు రావడానికి ఇంకా 30 మినిట్స్ పైన టైం పడుతుంది. మనకి 30 సెకండ్స్ కూడా టైం లేదు కేదార్. ఏదో ఒకటి చేయాలి, మీనన్ని మాత్రం ఆపాలి. దాత్రి, మీనన్ని జేడి కేడి ఆపగలరు, జగదాత్రి కేదార్ కాదు. మనం ఇప్పుడు ఏం చేసినా అక్కకి మీనన్కి డౌట్ వచ్చేస్తుంది. బాయ్ కమలాకర్. బాబాయ్ని చంపేస్తున్నాడు దాత్రి, ఏం చేద్దాం? హ్యాపీ జర్నీ. ఆలోచించడానికి టైం లేదు కేదార్, పద. యూజువల్ గా చావు కదా మనిషిని వెతుక్కుంటూ వెళుతుంది, కానీ వీళ్ళేంటి చావును వెతుక్కుంటూ ఇంత స్పీడ్లో వచ్చారు? మీరున్నారని తెలియక వచ్చినట్టున్నారు బాయ్. కాదు, మీననున్నాడని తెలుసుకుని వచ్చాం. మా బాబాయ్ మీద చిన్న గీత పడినా నిన్ను వదలం మీనన్. నన్ను మీరు వదలరా?